నాటి రేయి తడబాటు పడుచు మెల్లమెల్లగా నీవు రాగా నాలోని హొయలు నీలో నగిలిగింతలిడగా దా 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 ఇదేంటి ఫస్ట్ నైట్ బెడ్రూమ్ లోకి పాల గ్లాస్ తో ఎంటర్ అవ్వాల్సింది పోయి మందు గ్లాస్ తో ఎంటర్ అయ్యేవేటి? మీ కిక్కెక్కితేనే కదండి మంచం కిర్రుమనేది. అబ్బో అబ్బో, నీలాంటి పెళ్ళాలి ఈ దేశంలో ఉంటే బెడ్రూమ్లన్నీ బార్లు అయిపోవాల్సిందే. కమాన్ కమాన్. సర్లేగాని ఇదిగా ఇంతకీ ఉంచమంటావా తీయమంటావా? ఏంటది? అదే లైట్. మీ ఇష్టం. అబ్బో అబ్బో అబ్బో. ఇక శోభనం కాస్త లేట్ అయినప్పటికీ నీలా కోఆపరేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఏదేమైనా సరే ఇవాళ బెడ్ బద్దలైపోవాల్సిందే. దా 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 దా. ఎవడి తుపాకీ రావుడే? బెడ్రూమ్ లో నువ్వేం చేస్తున్నావు? అదనడానికి గన్నెత్తలేటి దించా. ఎందుకు నువ్వేవుడు? మేజర్ రజనీకాంత్. మేజర్ చంద్రకాంత్ ఏమవుతాడు? నేను మార్నింగ్ వాక్ వెళ్తుంటే ఎదురవుతాడు. ఆడు నా కజిన్ అవుతాడు. ఆడి కనుక ఇన్ఫార్మ్ చేశాననుకో నువ్వు ఎన్కౌంటర్ అయిపోతావు. కామర్స్ అప్పు వీడెవడో చెప్పు. చెప్తానండి. ఎప్పుడు? ఇప్పుడే చెప్తాను. 3 ముళ్ళేసిపోయి 3 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చారు. ఆ రోజు యుద్ధం మొదలైన 3వ రోజు. ఫ్లాష్ బ్యాక్. చక్రాలు ఫ్యాన్ వేస్తాను చెప్పు. నా భార్య లైఫ్ కి బ్రేక్ ఇచ్చి నాకు స్పీడ్ బ్రేకర్ అయ్యావు కదరా. బాధపడకండి, మీ గుండెని తుపాకీ గుండు చేసుకోండి. ఎలా ఎలా చేసుకోమంటావు? 3 ఏళ్లు కోమాలో ఉండి నీకోసం తిరిగి వచ్చానప్పు. ఏటేటేటేటే గోవా వెళ్ళాడు 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తున్నాడు. కోమాలోకి వెళ్ళి రావడానికి నీకు 3 ఏళ్ళు పట్టిందా? కోమా అంటే అదో టైపు రోగం రా, రోగిష్టి వెధవ. నీ పెళ్ళం విధవుతుంటే లైఫ్ ఇచ్చినందుకు నన్ను విధవ అంటావా? ఏటపోయింది? నా పెళ్ళాన్ని అప్పు అంటావరా? చెప్పు తెగుద్ది. నా పెళ్ళం అంటే మాత్రం బూట్ ఇరిగిపోతే తప్పు మీ ఇద్దరిదే కాదు. అయితే నీదేనా? కాదు, కాలమే మనకి ట్విస్ట్ ఇచ్చింది. సునామీలానా? అవును. నాతి చరామి అని 3 ముళ్ళేసిన మిమ్మల్ని వదులుకోలేను. మరి ఈ కోతి చరామిని ఎందుకు చేస్తున్నా? నూతిలో పడి చావాల్సిన టైంలో లైఫ్ ఇచ్చాడని. ఇప్పుడు ఏం చేద్దామంటావు? మీ ఇద్దరితో కాపురం చేస్తాను. ఎలా ఎలా కుదురుతుంది? ఒక వరలో 2 కత్తులు ఇమ్మడవు. ఒక పెన్నులో 2 రీఫిల్స్ ఇమ్మడవు. ఒక పెన్లో 2 రీఫిల్స్ ఇమిడినా ఇక్కడ నేను ఒప్పుకోనా? ఎందుకు ఒప్పుకోరు? ద్రౌపది ఐదుగురు చేసుకుంటే ఒప్పుకోలేదా? అందుకని ఇంకో 3 కోసం చూస్తున్నావా? ద్రౌపది మ్యాటర్ పక్కన పెట్టు. ఒక బెడ్ మీద 3 ఎలా అడ్జస్ట్ అవుతారు? ఏం పర్లేదు బ్రదరు, మనకున్నది డబల్ కట్టే కదా. నా మీనింగ్ ఈ సన్నాసికి అర్థమయ్యేలా చెప్పు. అది కాదు, వారం రోజుల్లో 3 రోజులు మీ బెడ్రూమ్ లోను, 3 రోజులు మీ బెడ్రూమ్ లోను. మరి ఆ 7వ రోజు? గవర్నమెంట్ ఆఫీసులకు ఓ రోజు సెలవు ఇస్తున్నారు కదా, మరి అప్పుకు మాత్రం వద్దేటి? నీ రూమ్ లో ఉండే 3 రోజులు సెలవే కదా. నేను ఒప్పుకోను. మేము ఒప్పుకుంటాం. రా అప్పు, కిందకెళ్ళి మిలిటరీ నుంచి తెచ్చిన బ్రాంతి బట్టలు పట్టరా. ఏమైనా అదృష్టవంతుడు, మంచి ఫిగర్ని పెట్టావు. ఆ అమ్మాయి గురించి బ్యాడ్ గా మాట్లాడితే నేను ఊరుకోను. ఏంటి ఆ అమ్మాయి ఏదో వీడి సొంత పెళ్ళం ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు. నీకెందుకే పని చూసుకో. నాకు తెలుసులే. మాధురి, ఐ లవ్ యు మాధురి. వదలండి. ఐ లవ్ యు. వదలండి. నువ్వా? మాధురి అనుకున్నావా? ఆంటీ మీరెప్పుడు? ఏమైందమ్మా? చూడండి ఆంటీ, పొద్దున్నే ప్రేమగా కాఫీ చేసిస్తే బాగోలేదని నా చెంప పగలగొట్టాడు. ఏమయ్యా, నీకు అసలు బుద్ధుందా? ఇంత చిన్న విషయానికే బారిన పట్టు కొట్టేస్తారా? నేను కొట్టలేదంటీ, అన్ని అబద్ధాలు చెప్తోంది. చూడండి ఆంటీ, అటు 7 తరాలు ఇటు 7 తరాలు మా వంశంలోనే ఎవ్వరూ అబద్ధం చెప్పలేదు. అవును, మరి పెద్ద సత్య హరిశ్చంద్రుడు మేనకోడలు తమరు. సర్లే కానీ ఆ విషయం వదిలే. ఈ రోజు శ్రీరామనవమి, గుళ్ళో ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. మీరిద్దరూ త్వరగా రండి. నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యొచ్చేమ్మా, వెళ్ళు. ఏంటి మాధురి మాధురిని కలవరిస్తున్నా? ఎవరమ్మాయి? లవరా? అది నా పర్సనల్ మ్యాటర్, నీకు అనవసరం. పక్కనే అమ్మాయిని పెట్టుకొని ఎవరో అమ్మాయిని కలవరిస్తావేంట్రా మగడా? అబ్బబ్బా, గుళ్ళో కూడా ఏంటండి మీ సౌతులు గోల? ఇద్దరు కట్టండి. అలాగన్నా ఆగండి. అదేమిటి ఇద్దరు ఒకరికే కట్టేస్తున్నారు? ఎవరి భార్యకు వాళ్ళు కట్టాలి. అవును, నా భార్యకి నేనే కడుతున్నాను. అదేంటండి, భార్యను తీసుకురాలేదా? మీ భార్యనా? శివ శివ, ఏంటి ఇదే నా భార్య అండి. అమ్మా, నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది.
అసలు వీళ్ళిద్దరిలో నీ భర్త ఎవరో చెప్పు. ఇద్దరు నా భర్తలే. ఇది అయిపోయాడు. పోయినట్టున్నాడు. ఆ, ఆ, ఆంటీ ఆఫీస్ వాళ్ళంతా అక్కడ కూర్చుంటారు. ఆ, మన కాలనీ వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. మరి వడ్డించే వాళ్ళు ఎవరు? మేము ఉన్నాంగా. ఆంటీ ఫర్ ఐస్ క్రీమ్స్ అంతా రెడీ అమ్మా, అన్ని రెడీగా ఉన్నాయి. ఇంక వాళ్ళు రావడం ఆలస్యం. క్యాటరింగ్ కూడా అంతా రెడీ. ఓకేనా? మేఘమాల ఉండండి ఆంటీ. ఆ కూరలు అవన్నీ మీరు అంతా రెడీ అమ్మా, నువ్వేం కంగారు చూసుకుంటా. ఏంటండి ఇక్కడ బోరెడు పనులు ఉన్నాయి. ఏంటండి అబ్బా ఏంటండి అందరూ చూస్తుండగా. నేను రమ్మని అందుకు కాదు, ఎప్పుడు అది ఆలోచన. మరెందుకండి? ఏంటిదంతా? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసిందేంటి? ఏదో మా ఆఫీస్ వాళ్ళకి నలుగురికి భోజనం ఏర్పాటు చేయమన్నాను, నువ్వు ఏకంగా సందర్భం ఏర్పాటు చేసావేంటి? అవును, ఇదంతా చేయడానికి డబ్బులు ఎక్కడవి? నా గాజులు అమ్మేశాను. ఎవరిని అడిగామ్మావు? ఏంటి నీ పెళ్ళంలాగా దబాయిస్తున్నా? పెళ్ళంగా ఒప్పేసుకున్నావా? చిచి, నీతో ఏం మాట్లాడాలన్నా కష్టంగా ఉంది. అయితే మాటలెందుకు పటేల్, చేతల్లోకి దిగుదామా? మేఘమాల, ఇదంతా నాకు చాలా ఎంపరేసింగ్ గా ఉంది. ఏదో రౌడీలతో గొడవ ఎందుకులే అనుకుంటే ఇన్ని ఇబ్బందులు వస్తాయనుకోలేదు. సరే నీకిష్టం లేకపోతే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఏంటి ఏంటి పోతా పోతాను బెదిరిస్తున్నావు? పో, నాకేమైనా భయమా? సరే పోతా. వెళ్ళమంటావా? వద్దులే, ఏదో రకంగా గట్టెక్కితే చాలు. మీరు తయారయ్యారు కానీ భోజనాలు తయారు చేయలేదా? రెడీరా? ఐటమ్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా? ఇది అన్నం పచ్చగా ఉందేటి? నగ్గర పచ్చకారులు కానీ వచ్చినాయా? పచ్చకావర్లు కాదా, పులిహోర. ఓహో, మరి లడ్డూలు గట్టి పుట్టు మచ్చలు పెట్టారు? పుట్టుమచ్చలు కాదు, ఆ. కిస్మిస్ పళ్ళు. చూడుగురు ఇది ఉత్తికన్నా అండి, బుల్లెట్లు లేవు అందులో. ఆహా ఏంటండోయ్, ఆ. భోజనాలు అవి చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారే. మీరు పొట్టిగా ఉండటం వల్ల అలా అనిపిస్తుంది కానీ తక్కువ ఉండేవండి. ఆడుతుంటండి, తయారు చేసింది ఎవరు అనుకుంటున్నారు? ద గ్రేట్ కొండలరావు. అవును, ఆ అరటిపళ్ళు కూడా వాడేవండి. ఏంటి ఆటగారాడు? లేదు అల్లుడు, తీసుకోపర్లేదు. తీసుకున్నావా? మెళ్ళో మెళ్ళో ఏమిటి దిక్కులు చూస్తాడేటి? ఇక ఆ గిఫ్ట్ కనుక నాకే ఇచ్చుంటే మా ఆవిడ మెళ్ళో ఎగిరి గంటే చేసేద్దును. నేను ఎగరకుండానే వేసేద్దును. ఏమీ గిఫ్ట్ ఇవ్వబేటా? మీకు కాదండి, తెలుసు ఆయనకే. విష్ యూ హ్యాపీ సంజయ్, హాస్పిటాలిటీ చాలా బాగుంది. ఇదంతా వీడిది కాదులేండి, సంజయ్ మిస్సెస్ ది క్రెడిట్ అంతా. నైస్ అమ్మా. బాగా చేసావమ్మా, వస్తాం. నమస్తే. వెళ్ళొస్తానండి. మీదే ఆలస్యం, బయలుదేరండి. అవును, ఆ. అందరూ వెళ్ళిపోయారు కదా, ఆ. మరి నువ్వెందుకు ఇక్కడ? నేను వెళ్ళిపోతాను. రాపు. ధర్మపత్ని వెళ్ళొస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. వస్తున్నాడు వస్తున్నాడు, ఇది పట్టుకో. సంజయ్ తీసుకో. ఏంటిది? కూల్ డ్రింక్. పాపం చాలా కష్టపడ్డావు కదా, తాగు. నా వెనకెందుకు పడతావు తల్లి? ఇప్పుడు నేనేమన్నానయ్యా? కూల్ డ్రింక్ తాగమన్నాను అంతేగా, కోప్పడతావెందుకు? కూల్ డ్రింక్ తాగాలి అంతే కదా. ఏంటిది? కూల్ డ్రింక్ చేదుగా ఉందేంటి? కళ్ళు తీస్తున్నాయేటి? ఏంటిది? మేఘమాల? నేను మేఘమాలను కాను, శిరీషిని. ఎవరైతే ఏంట్లే, ఎవరికైనా ఉండేది ఒకటే కదా, ఏంటది? మనసు. అయితే ఇంకే నేను రెడీ, ప్రొసీడ్ అయిపోదాం గురు. అయితే దా. దా, ఏ.